MS ಚಾನಲ್ಗೆ ಸುಸ್ವಾಗತ. ಆತ್ಮೀಯರೇ, MS ಚಾನಲನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಿ ಹಾಗೂ ಕೆಳಗೆ ಕಾಣುವ ಬೆಲ್ ಐಕಾನನ್ನು ಒತ್ತಿ ಎಲ್ಲ ವಿಡಿಯೋಗಳನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನೋಡಿ ಆನಂದಿಸಿ. ಎಲ್ಲರಿಗೂ ಒಳಿತಾಗಲಿ, ಎಲ್ಲರಿಗೂ ಶುಭವಾಗಲಿ. స్వర్ణగిరి మొబైల్స్ ఆన్లైన్లో లేదండి. తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయమే ఈ స్వర్ణగిరి దేవాలయము. ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల అని పిలుస్తారు. మార్చి 6, 2024లో ఈ టెంపుల్ని ఓపెన్ చేశారు. టెంపుల్ ఓపెన్ అయినప్పటి నుండి కొన్ని లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మనం కూడా ఇవాళ ఈ టెంపుల్కి సంబంధించిన విషయాలను తెలుసుకోవడంతో పాటు అన్ని విజువల్స్ని చూద్దాం. ఇదే టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ మధ్యలో వైష్ణవ భక్తులకు గురువైన రామానుజాచార్య విగ్రహం ఉంటుంది. ఓన్ వెహికల్స్ లో వచ్చిన వారు వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద బిల్డింగ్ స్వామివారి నిత్య కళ్యాణ వేదిక. ఈ మండపంలో ఒక్కసారిగా 1200 మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని చూడవచ్చంట. అలాగే ఈ కళ్యాణ వేదిక కింద ఉచిత భోజనశాల ఉంటుంది. అక్కడ కూడా ఒకేసారి 1200 మంది భోజనం చేయొచ్చంట. ఫ్రంట్ సైడ్ నుండి టెంపుల్కి వచ్చేవారు బ్యాక్ సైడ్ విజువల్స్ని మిస్ అవుతారు. అందుకే నేను ఈ విజువల్స్ని కూడా చూపిస్తున్నాను. ఈ టెంపుల్ మొత్తం 22 ఎకర్స్లో నిర్మించబడింది. మల్లేపల్లి రామారావు గారి ఫ్యామిలీ ఈ టెంపుల్ని నిర్మించారు. ఈ టెంపుల్ని నిర్మించడానికి 7 ఇయర్స్ టైం పట్టిందంట. నేను దర్శనానికి వెళ్లే ముందే మీకు టెంపుల్ విజువల్స్ అన్ని చూపిస్తాను. తర్వాత నైట్ విజువల్స్ కూడా చూపిస్తాను. ఇది సౌత్ గోపురం. మనం టెంపుల్ లోపలికి ఈస్ట్ గోపురం నుండి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సౌత్ గోపురం పక్క నుండే లైన్ స్టార్ట్ అవుతుంది. దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డ్స్ అయితే చాలా ఉంచారు. సో మీరు కేర్ఫుల్ గా ఉండండి. ప్రజెంట్ అయితే భక్తులు తక్కువగానే ఉన్నారు. ఫస్ట్ మనం టెంపుల్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి తర్వాత దర్శనానికి వెళ్దాం. ఇక్కడ స్వామివారిని ఊరేగించడానికి రథం ఉంది. ఈ రథం హైట్ వచ్చేసి 40 feet అంట. ఇక్కడ నుండే మనం టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. ఆటోలో వచ్చేవారు అక్కడి నుండి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇదే టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఈ టెంపుల్ చిన్న కొండపైన ఉంటుంది. టెంపుల్ కి ముందు బ్రహ్మరథం ఉంటుంది. ఇక్కడ మీరు బ్రహ్మదేవుని దర్శించుకోవచ్చు. యూజువల్ గా అయితే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా ఉంటుంది. ప్రజెంట్ ఆన్ చేసినట్లు లేరు. టైం గడిచే కొద్దీ భక్తులైతే ఎక్కువ వస్తూనే ఉన్నారు. కొండపైకి అయితే వెహికల్స్ అల్లో లేదు. పెద్దవారు ఎవరైనా స్టెప్స్ ఎక్కలేకపోతే బ్యాక్ సైడ్ నుండి ఎంటర్ అవ్వడం మంచిది. మనం టెంపుల్కి ఈ ద్వారం నుండే వెళ్ళాలి. ఈ ద్వారాన్ని వైకుంఠ ద్వారం అని పిలుస్తారు. ఈ ద్వారానికి ముందు స్వామివారి పాదాలు ఉంటాయి. ముందుగా అందరూ వీటిని దర్శించుకొని టెంపుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల శిల్పాలను ఉంచారు. అలాగే ఈ ద్వారం పైన కూడా కొన్ని విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ వరకు రాలేని వాళ్ళ కోసం అనేసి నేను అన్ని విజువల్స్ని డీటెయిల్గా షేర్ చేస్తున్నాను. ఈ వైకుంఠ ద్వారం స్తంభాల పైన యాలీలను చూడొచ్చు. ఈ ద్వారాన్ని దాటగానే స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మొత్తం 108 స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ఉన్న మండపాలను దశావతార మండపాలు అని పిలుస్తారు. మొత్తం 10 మండపాలు ఉంటాయి. 10 మండపాల్లో స్వామివారి 10 అవతారాలను మనం దర్శించుకోవచ్చు. చాలా మంది భక్తులు వీటి గురించి తెలియక డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోతుంటారు. వీటిని మొత్తం పాలరాతితో చాలా అద్భుతంగా మలిచారు. ఇక్కడ మీరు శ్రీరాముని దర్శించుకోవచ్చు. ఇక్కడ శ్రీకృష్ణుడు, అలాగే పరశురాముడు. నేనైతే మీకు అన్నీ చూపించటం లేదు. మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా అన్ని అవతారాలను దర్శించుకోండి. 108 స్టెప్స్ ఎక్కామా అన్న ఫీలింగ్ లేకుండానే చాలా ఈజీగా స్టెప్స్ ఎక్కొచ్చు. మనం స్టెప్స్ ఎక్కి పైకి రాగానే కనిపించే వ్యూ ఇది. ఎదురుగా ఉన్నది ఈస్ట్ గోపురం. ఇదే టెంపుల్ లోపలికి మెయిన్ ఎంట్రన్స్. ఈ గర్భాలయం ఎదురుగా విజయస్తంభం ఉంటుంది. అలాగే ద్వారం పక్కనే వినాయక మందిరం ఉంటుంది. టెంపుల్ కి రైట్ సైడ్ లో హనుమాన్ మండపం, దాని పక్కనే జయగంట మండపం, అలాగే చివర్లో కోనేరు ఉంటుంది. నేను మీకు అన్ని ప్లేసుల్ని డీటెయిల్ గా చూపిస్తాను. స్టెప్స్ పక్కనే గరుడ మండపం ఉంటుంది. ఈ శిల్పం బ్యాక్ సైడ్ కూడా మనం గరుడను దర్శించుకోవచ్చు. ఇదే హనుమాన్ మండపం. చాలా పెద్దగా ఉంటుంది. ఈ మండపం హైట్ వచ్చేసి 127 feet. ఈ హనుమంతుని విగ్రహాన్ని ఏకశిల పైన మలిచారంట. ఈ ఏకశిల హనుమంతుని విగ్రహం హైట్ 30 feet. ఈ టెంపుల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలన్నింటినీ తిరుమల నుండి తెప్పించిన స్టోన్స్ తో మలిచారంట. ఈ ఒక్క హనుమాన్ మందిరాన్ని నిర్మించడానికే 5 years టైం పట్టిందంట.
ఇక్కడ ఉన్న హనుమంతుని విగ్రహం పోజ్ కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉంటుంది. పిల్లలు ఆనందంగా ఉన్నప్పుడు ఎలాంటి పోజులో అయితే నిల్చుంటారో ఆ పోజులోనే ఈ విగ్రహాన్ని మలిచారు. ఈ హనుమంతుని విగ్రహం కింద ఉన్న బేస్ ని హంపిలోని విజయ విఠల టెంపుల్లో ఉన్న రథానికి సిమిలర్ గా డిజైన్ చేశారు. అలాగే ఈ హనుమాన్ మండపం వెనకాల పిల్లర్ పైన బంగారు గరుడ విగ్రహం ఉంటుంది. నేను వీడియో తీయడం మిస్ అయ్యాను, మీరు తప్పకుండా దర్శించుకోండి. ఈ హనుమాన్ మండపం పక్కనే జయగంట మండపం ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద గంటో. ఈ గంట 1700 కేజీల బరువు ఉంటుందంట. మొత్తం కంచుతో చేయబడిన గంట. దీన్ని ఒక్కసారి మోగిస్తే దాని శబ్దం దాదాపు 2 మినిట్స్ వరకు ఉంటుందంట. గంట మోగించిన తర్వాత దాన్ని తాకితే 2 మినిట్స్ వరకు మనము ఆ వైబ్రేషన్ని ఫీల్ అవ్వచ్చంట. ప్రజెంట్ అయితే ఉన్న క్రౌడ్ వల్ల మనం అలాంటివి ఏమీ ఎక్స్పీరియన్స్ చేయలేము. ఒకసారి గంట కొట్టే అవకాశం దొరకటమే చాలా కష్టంగా ఉంది. ఇది ఇండియాలోని 2వ అతిపెద్ద గంట. మొదటిది అయోధ్య రామ మందిరంలో ఉంటుంది. అది సుమారు 2500 కేజీల బరువు ఉంటుంది. చూస్తున్నారు కదా గంట కొట్టడానికి ఎంతమంది ట్రై చేస్తున్నారో. ఒకసారి టెంపుల్ సైడ్ వ్యూని చూడండి. ఇది నార్త్ గోపురం. మనం దర్శనం అయ్యాక ఇటు సైడ్ నుండే బయటికి వస్తాము. టెంపుల్ చుట్టూ రథం తిరగడానికి వీలుగా చాలా ప్లేస్ ఉంచారు. నెక్స్ట్ మనం కోనేరును విజిట్ చేద్దాం. మధ్యలో విష్ణుమూర్తి ఉంటారు. ఆ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు. ప్రపంచంలోనే ఇది 2వ జలనారాయణ విగ్రహం అని చెప్తున్నారు. మొదటిది నేపాల్లో ఉంటుందంట. అలాగే కోనేరు 4 కార్నర్స్లో 4 చిన్న మండపాలు ఉంటాయి. అవి 4 వేదాలకు నిదర్శనం అంట. కోనేరులోకి మనం ఎంటర్ అయ్యే టైంలో ఒకవైపు లక్ష్మీనరసింహస్వామిని అలాగే మరోవైపు భూవరాహ స్వామిని దర్శించుకోవచ్చు. నేనైతే ఈ కోనేరుని అన్ని వైపుల నుండి మీకు విజువల్ చూపిస్తాను. పైనుండే కాకుండా కిందకు కూడా వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకుందాం. ఈ ప్లేస్ని మనం ఎటు సైడ్ నుండి చూసినా చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారు డైరెక్ట్గా ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఈ విగ్రహాన్ని మలిచారు. ఈ విగ్రహాన్ని మొలిచిన స్టోను సుమారు 6000 కేజీలకు పైనే ఉండిందంట. స్వామివారిని మలిచిన తర్వాత కూడా ఈ స్టోన్ దాదాపు 2500 కేజీలు ఉందంట. వాటర్ లేనప్పుడు మనం స్వామివారి దగ్గరికి కూడా వెళ్ళి చూడొచ్చు. భక్తులందరూ ఈ కోనేరులోకి కాయిన్స్ వేస్తున్నారు. చూస్తున్నారు కదా మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. ఇక్కడ 4 వేదాలకు సంబంధించిన విగ్రహాల్లో ఒకటి. ఇది మరొక విగ్రహము. నేను దర్శనం అయ్యాక మళ్ళీ నైట్ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక మనం దర్శనానికి వెళ్దాము. కోనేరు నుండి పక్కనే వినాయక మండపం ఉంటుంది. ఇక్కడ ఉన్న వినాయకుడిని విశ్వక్షేణ గణపతి అని పిలుస్తున్నారు. అలాగే ఈ గణపతి మండపం పక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం కూడా ఉంటుంది. టెంపుల్ దర్శనం అలాగే సేవల టైమింగ్స్ బోర్డు ఉంది. ఒకసారి చూడండి. తిరుమలలో స్వామివారికి జరిగే సేవలన్నీ ఇక్కడ కూడా జరుగుతాయంట. ఇవి స్పెషల్ దర్శనం టికెట్ ప్రైజెస్. 50 రూపీస్ దర్శనం ఉంటుంది. అలాగే 100 రూపీస్ అర్చన టికెట్ ఉంటుంది. 2 మెంబర్స్ని అలో చేస్తారు. ఇంకా డోనార్స్ ఎంట్రీకి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 4 మెంబర్స్ని అలో చేస్తారు. వారికి స్వామివారి వస్త్రము, ఫోటో ఫ్రేము ఇంకా ప్రసాదం కూడా ఇస్తారు. 50 రూపీస్ టికెట్ తీసుకున్నా కూడా నాకు దర్శనానికి 40 మినిట్స్ టైం పట్టింది. టెంపుల్ లోపల మనం చాలా దగ్గర నుండి స్వామివారిని దర్శించుకోవచ్చు. గర్భాలయంలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని సువర్ణమూర్తిగా దర్శించుకోవచ్చు. స్వామివారి విగ్రహం 16 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇండియాలో ఉన్న 108 విష్ణు దివ్య దేశాల నుండి మట్టిని, నీటిని తెచ్చి ఈ గుడి గర్భాలయం కింద ఉంచి దానిపైన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. టెంపుల్ లోపల మనం వెంకటేశ్వర స్వామితో పాటు మరికొందరు దేవుళ్లను దర్శించుకోవచ్చు. అలాగే గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు. దర్శించుకోవటం మిస్ అవ్వకండి. ఇంకా టెంపుల్ లోపల మనోఫల అభిష్ట పలక ఉంటుంది. దానిపైన మన కోరికలను రాస్తే జరుగుతాయని చెప్తున్నారు. వీటితో పాటు బంగారు బావి కూడా ఉంటుంది. మీరు టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం టైం పెట్టుకొని అన్నింటినీ విజిట్ చేయండి. దర్శనం అయ్యాక మనం నార్త్ గోపురం నుండి బయటికి వస్తాము. ఇక ఈ కోనేరు ఉన్న ప్లేస్ను చూడండి. లైట్స్ వెలుగులో అయితే చాలా బాగా కనిపిస్తుంది. నేనైతే ఈ టెంపుల్లో
టెంపుల్ని విజిట్ చేసేవారు కొంత ఎక్కువ టైం స్పెండ్ చేసేలా ప్లాన్ చేసుకొని రండి. చాలా మంది భక్తులు మార్నింగ్ యాదగిరిగుట్ట టెంపుల్ని విజిట్ చేసి ఈవినింగ్కి ఇక్కడికి రీచ్ అవుతున్నారు. అందుకే మార్నింగ్ టైమ్స్లో కంటే ఈవినింగ్ టైమ్స్లో ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ప్రజెంట్ సమ్మర్ హాలిడేస్ నడుస్తుండటం వల్ల క్రౌడ్ కూడా చాలా హెవీగా వస్తుంది. మేబీ స్కూల్స్ అండ్ కాలేజెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంత ఉండకపోవచ్చు. టైం 7:30 అయ్యింది. భక్తులైతే వస్తూనే ఉన్నారు. ఈ టెంపుల్కి వీక్ డేస్లో అయితే దాదాపు 10,000 మెంబర్స్ వస్తున్నారంట. వీకెండ్స్లో అయితే 70,000 to 1 lakh మెంబర్స్ వస్తున్నారంట. నేను రిటర్న్ వెళ్తూ టెంపుల్ ఫ్రంట్ వ్యూని మీకు చూపించడానికి అనేసి ఆగాను. ఫుల్ లైటింగ్తో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సువర్ణగిరి ಅಲ್ಲಿ ಬರ್ಬೇಕು. ಅಲ್ಲ ಈ ಕಡೆ ಬನ್ನಿ ನೀವು.
వచ్చాడు.